హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు తాటి బెల్లంతో రవ్వ లడ్డు చేసుకోబోతున్నాం. ఈ రవ్వ లడ్డు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అసలు. ఈ ఇంట్లో షుగర్ ఉండే వాళ్ళైనా కూడా ఈ తాటి బెల్లం రవ్వ లడ్డు రోజు ఒక్క రవ్వ లడ్డు తింటే హెల్తీగాను ఉంటారు. తాటి బెల్లం కూడా చాలా హెల్తీ కదండి, మంచిది. రోజు ఒక లడ్డు తినవచ్చు. ఈరోజు ఈ రవ్వ లడ్డు చేసుకుందామండి. తాటి బెల్లంతో చాలా టేస్ట్ ఉంటాయి. మీకు తాటి బెల్లం ఇష్టం లేకపోతే మామూలు బెల్లంతో అయినా పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డుకి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 2 గరిటెలు నెయ్యి వేసుకుందాము. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని రవ్వ వేయించుకుంటే చాలా బాగుంటుంది. 2 గరిటెలు నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసుకుందాం. మీరు జీడిపప్పు చిన్న చిన్నగా పలుకుల్లాగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. దీనిలో కొంచెం కిస్మిస్లు కూడా వేసి జీడిపప్పు బాదం పలుకులు కిస్మిస్లు వేయించుకున్నాం కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనికి 2 కప్పులు రవ్వ పోసి, బొంబాయి రవ్వ అండి, ఇది సుజీ రవ్వ కూడా అంటారు. 2 కప్పులు రవ్వ పోసుకుని వేయించుకుందాము. సిమ్లోను మీడియంలో పెట్టుకుంటా కొంచెం లో టు మీడియంలో మార్చుకుంటా బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ రవ్వ బాగా గోల్డ్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. రవ్వ ఎంత వేయించుకుంటామో రవ్వ లడ్డు అంత రుచి వచ్చిద్ది అనమాట. బాగా గోల్డ్ కలర్ వచ్చిందాకా మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ వేగినా చూడండి, రవ్వ గోల్డ్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం అదే పచ్చి కొబ్బరి వేసుకున్నాం అనుకోండి, ఏరే వేయించుకోవచ్చు. ఏరే కొంచెం మళ్ళీ నెయ్యి వేసి వేయించుకోవాలి. నేను ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా. ఇంట్లో మనం ఆ టయానికి తినాలనుకున్నప్పుడు ఏది ఉంటే అది వేసుకుంటాము. ఎండు కొబ్బరి పొడి ఒక హాఫ్ కప్ వేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నాను. దీనికి నేను తాటి బెల్లం తీసుకుంటే ప్యాకెట్లోది అయితే బాగుంటుంది. ఒక 3/4 కప్పు తాటి బెల్లము, హాఫ్ కప్పు మామూలు బెల్లం తీసుకున్నా. మీరు అచ్చగా మామూలు బెల్లం అయితే కప్పు తీసుకోండి. పచ్చి కొబ్బరి అయితే కప్పు రవ్వ కప్పు తీసుకోండి. బెల్లం అయితే మామూలు బెల్లం అయితే నిండుగా కప్పు తీసుకోండి. నేను 3/4 కప్పు తాటి బెల్లము, హాఫ్ కప్పు మామూలు బెల్లం తీసుకుని 4 స్పూన్లు వాటర్ వేసుకుని బాగా కరిగినాక ఒక పొంగు వచ్చినాక ఇప్పుడు రవ్వ పోసుకుంటున్నాను. దీనికి ఏం పాకం అక్కర్లేదు. ఈ రవ్వ పోసి బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ స్పూను యాలక్కాయ పొడి కూడా వేసుకుందాము. ఇది ఇట్ట బాగా కలుపుకుంటే ఆరిపోయే తలికి పొడి పొడిలాడిద్ది. అందుకని కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసి బాగా ముద్దకొచ్చిందాక మళ్ళీ కలుపుకుందాము. ఇవేనండి కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం వేసి ఒక్కసారి పోయకుండా కొంచెం ముద్దకొచ్చిందాక కలుపుకోవాలి. అప్పుడు ఆ పాలన్నీ రవ్వ పీల్చి రవ్వ లడ్డు జ్యూసీగా బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టి పక్కన 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత రవ్వ లడ్డు చేసుకుందాము. మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి తాటి బెల్లం రవ్వ లడ్డు. చూడండి, పాలన్నీ పీల్చేసి ఆ రవ్వ మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఆ జీడిపప్పు బాదం పప్పు వేసి కలుపుకుందాం. మళ్ళీ అట్ట బాగా కలుపుకుని ఇప్పుడు రవ్వ లడ్డు చేసుకుందాము. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మీడియం సైజు చిన్న చిన్న రవ్వ లడ్డే, నేను పెద్దవి చేయట్లేదండి, చిన్న చిన్నవే చేసుకుంటే మనకు తినటానికి కూడా ఈజీగా ఉంటాయి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. చూడండి ఎంత బుజ్జి బుజ్జి రవ్వ లడ్డు ఎంత బాగుండయ్యో. పట్టుకుంటే తునిగిపోతాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చూడండి అసలు రవ్వ లడ్డు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అప్పుడప్పుడు చెయ్యి అంటుకుంటూ ఉంటుంది, ఇట్ట గరిటతో తుడుచుకోండి. ఇవేనండి తాటి బెల్లం రవ్వ లడ్డు. మీకు తాటి బెల్లం ఇష్టం లేకపోతే మామూలు బెల్లం అయినా పంచదార అయినా వేసుకోవచ్చు. చూడండి పట్టుకుంటే తునిగిపోతున్నాయి తాటి బెల్లం లడ్డు. ఇంట్లో పెద్దవాళ్ళైనా ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా రోజు ఒక్క రవ్వ లడ్డు తినొచ్చు. ఈ తాటి బెల్లం చాలా బాగుందండి. బాయ్ అండి.